నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ ఆరుగురికి మధ్య ఫైట్ పెడుతున్నా. సెలైన్ బాటిల్తో పారిపోతుంది. కమాన్ ఫాలో మీ. హలో హలో పోలీస్ స్టేషన్. ఎస్, సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్, నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. Go back. ఏమిటి వాసంతి, ఏమిటిది? డ్యూటీలో జాయిన్ అవ్వలేదా? అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో హలో కోటేశ్వరరావు. ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడ
1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్ నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు మీరు ఆ వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తాను. ఫినిష్. ఆంటీ, ఏం బాబు? వాసంత నేను మీ హాస్పిటల్లో పనిచేస్తాను కదా. అవును. తను ఎక్కడి నుంచో నాకు ఫోన్ చేసింది. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. ఈలోగా లైన్ కట్ అయిపోయింది. ఐ థింక్ షీస్ ఇన్ సమ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. సిస్టర్, వాసింది చూసావా? 5 నిమిషాల క్రితమే హాస్పిటల్కి వచ్చి మీ గురించి అడిగింది. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని చెప్తే సూపరింట్ గారు రూమ్కి వెళ్ళింది. కమాన్. కోటేశ్వరరావు గారు, ఎస్. సిస్టర్ వాసింతి మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. ఏదో ఆందోళనగా ఉంది. ఏమిటమ్మా అని అడిగితే మీతో ఏదో మాట్లాడాలని హడావుడిగా వెళ్ళిపోయింది. డాక్టర్, ఎంతసేపు అయింది ఆవిడ మీ దగ్గర నుంచి వెళ్ళి? జస్ట్ 5 to 6 minutes. హడావుడిగా నన్ను కలవాలని ప్రయత్నించిందంటే నాతో ఏదో చెప్పాలనుకుంటుందన్నమాట. రా, మిగతా స్టాఫ్ని కనుక్కుందాం. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి ఏదైనా డేంజర్ లో ఉందా? నథింగ్ సార్, యూ డోంట్ వరీ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్. బాబ్జీ, నువ్వు వెంటనే నా రూమ్కి రా. సార్. రే బాబ్జీ, బాత్రూంలో డెడ్ బాడీ ఉంది. శవాన్ని మార్చరికి షిఫ్ట్ చేయి. రేప్ చేయటం అనేది స్ట్రీట్ అఫైర్ కాదురా, ఇట్స్ ఎ ప్లేడ్ సీక్రెట్ అఫైర్. ఎందుకైనా మంచిది డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో. ఎవరిది శవం?
దీని అనాథ శవాల్లో కలిపి ఆ తర్వాత ఇంకా డబ్బులు ముడతాయి. బాబు గోవర్ధన్, కంటిన్యూ ది క్లాస్. ఏమిటి నాన్న? నైట్ షిఫ్ట్కి వెళ్ళిన వాసంత ఇంటికి ఇంకా తిరిగి రాలేదురా. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీకి రాలేదన్నారు. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. మన ఇద్దరం తప్ప దానికి స్నేహితులు ఎవరున్నారా? నాకెందుకో భయంగా ఉంది. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. చచ్చా, అలరవుతుంది నాన్న. ఇంటికి వెళ్ళిపో, నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి అమ్మా. అయ్యా బాబు, ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లి, నీకోసానికే బయలుదేరినా డాక్టర్ అమ్మ వాసంత ఏమైందో యాడ్ చేసుకొని రమ్మన్నది. అదే ఇంకా ఇంటికి రాలేదు, అందుకే నేను హాస్పిటల్ బయలుదేరాను. ధర్మం చేయండి బాబు. నా చెల్లెలు చచ్చిపోతే ధర్మం చేయండి బాబు. బాబు, నా చెల్లెలు చెల్లెలు కానీ ఆయన పరేషాన్ అయితే నీకు అడ్మిట్. నా చెల్లెలు చచ్చిపోయింది బాబు. ఇదేంటి బాబు, ధర్మం చేయమంటే ఇలా తోసేత్త పెట్టి బాబు. అబ్బే సాలే, ఆమె ఎందుకు చంపావురా? చంపలే, నేను చంపలేదు బాబు, నేను చంపలేదు బాబు, నేను చంపలేదు. నన్ను కొట్టండి బాబు. కొట్టు కొడుకుని. సాలేకు. కారణం ఎవరు చెప్తారు డాక్టర్ భవానీ గారు? హాస్పిటల్లోకి వచ్చిన నా చెల్లెలు ఏమైందో చెప్పలేని మీ స్టాఫా? వాసంతి రిపోర్ట్ నందుకుని కూడా హాస్పిటల్కి వచ్చి నిజాన్ని కనిపెట్టలేని అసమర్థ ఇన్స్పెక్టరా? నా చెల్లెలు ఇక్కడే శవం అయిపోతే హాస్పిటల్ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసుకున్నా మీరంతా చెప్పండి మేడం. వాసంతి శవం హాస్పిటల్లో కనిపించిందా? మార్చిరీలో ఉన్న శవాన్ని వీడు అద్దెకిస్తే నడి రోడ్డులో దిక్కులేని శవంగా మార్చి వీడు అడుక్కుంటున్నాడు. చెప్తాను బాబు, చెప్తాను. ఈ మత్తాని గారి దగ్గర శవాల్ని అద్దెకి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టి అడుక్కుంటూ ఉంటానే గాని ఈ పిల్ల ఎలా చచ్చిపోయిందో ఎవరు చంపారో నాకు తెలియదు బాబు. ఏమయ్య మస్తాన్రావు, నువ్వు ఈ శవాన్ని అద్దెకిచ్చావా? అబే ఇవాళ దవాఖానా ఇజ్జత్ తీసినవరా నువ్వు? కబరస్థాన్లో గుంట లెక్క శవాలు అమ్ముకుంటావే. చెప్పాలా ఎవరు చంపినో చెప్పు. వాడు అలాగే చెప్తాడు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే పోలీసు ఎందుకు, చట్టాలు ఎందుకు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా. బాబు నాకేం తెలియదు బాబు, నేను అప్పుడప్పుడు శవాలను అద్దెకిచ్చి డబ్బులు తీసుకుంటూ ఉంటాను బాబు. అట్లాగే ఈ పిల్ల శవాన్ని కూడా అద్దెకిచ్చినాను బాబు, నాకేం తెలియదు బాబు. ఇన్నేళ్ల పాటు నీతో కలిసి పనిచేస్తున్న అమ్మాయి అనాథ. ఎస్పీ గారు, వీడిని కస్టడీలో తీసుకోండి. వాసంతి బాడీని పోస్ట్ మార్టం చేసి నిజానిజాలు నేను తెలుస్తాను. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆ సంగతి నేను చూసుకుంటాలే. పోయినోళ్ళందరూ మంచోళ్ళన్నారు, ఆ పిల్ల మంచిది పోయింది. చంపినోడు ఏమైనా మంచిగుంటాడా అని శవాన్ని కుక్కలు కూడా నేను కొడుకుని. బూతులు మాట్లాడకూడదు. అమ్మా
బిడ్డ ఎలా చచ్చిపోయిందమ్మా? సెలైన్ బాట్లు కడుపులో బలంగా గుచ్చుకునే రక్తస్రావం జరగటం వల్ల వాసంతి చనిపోయింది. అంటే అంటే నా బిడ్డని హత్య చేశారా అమ్మా? ఎలా చెప్పగలం? చావడానికి ముందు ఆమె బాగా సారా తాగింది. తాగిన మైకంలో తూలి సెలైన బాటిల్ మీద పడి ఉండొచ్చు. ఆ కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఇంపాసిబుల్. కనీసం టీ కూడా అలవాట్లేదు నా చెల్లాయిని సారా అలవాటున్న నీచరాల కింద చిత్రీకరించి దాని ఆత్మకు శాంతి లేకుండా చేయకండి సార్. ఉన్నది ఉన్నట్టుగా రాస్తాం గాని లేనిది ఉన్నట్టుగా రాయలేంగా మిస్టర్. ఉన్నది ఉన్నట్లుగా రాస్తే మీ హాస్పిటల్ పరువు మర్యాదలు మాడి మసైపోతాయి. వాట్ యు ఆర్ టాకింగ్? yes ఈ హాస్పిటల్లోనే నా చెల్లయ్య హత్య చేయబడిందని నిరూపించబడితే ప్రాణాలు పోసే ఈ దేవాలయం ప్రాణాలు తీసే శవాలయంగా మారిందని ప్రజలు దుమ్మెత్తిపోస్తారన్న భయంతో మీరంతా కలిసి ఈ అబద్ధపు రాతలు రాయించారు. గోవర్ధన్, మీరేం చెప్పగలరు మేడం? పోలీసులు తీసుకెళ్లి మస్తాన్ రావు గారి చేత కూడా ఇది ఆత్మహత్యని చెప్పించి నా చెల్లెలు చావని చీకటి చరిత్రలో కల్పిస్తారు. అందుకే ఆ మస్తాన్ రావు గారి పేర్లు తెంచైనా సరే వాడి చేత నిజంగా ఎక్కిస్తాను. దాట్స్ మై ఛాలెంజ్. సార్, మస్తాన్ రావు తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ కింద పడి చనిపోయాడు సార్.